కల్వకుంట్ల కుటుంబం ప్రజలని ఎమోషనల్గా తీసుకుపోయి ఉద్రేకపూరిత ప్రసంగాలు చేసి వాళ్ళు ఎమోషనల్గా తీసుకుపోయి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి తద్వారా ఆ శివరాజకీయాలు చేయడం ద్వారా రక్తదాహం తీర్చుకొని వాళ్ళ యొక్క రాజకీయ బెనిఫిట్స్ పొందే విధంగా కనబడతా ఉంది. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, 2001 నుంచి కేసీఆర్ ఇదే పరిస్థితి. 2009 నుంచి కూడా మలిదేశ తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ ఉద్రేకపూరిత ప్రసంగాలతోటి ఆకర్షితులైనటువంటి తెలంగాణ ఉద్యమకారులు 1200 మందిని పొట్టన పెట్టుకున్నారు ఈ కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా. సో 1200 మంది అమరుల శవాల పైన ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కట్టుకున్నారు, ప్రగతి భవన్ కట్టుకున్నారు, జన్వాడ ఫామ్ హౌస్లు కట్టుకొని కులుకుతా ఉన్నారు. వీళ్ళంతా కూడా వేల కోట్లు లక్షల కోట్లు దొబ్బి తిన్నారు, వేల లక్షల ఎకరాలను దోచుకు తిన్నారు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఒక సెంటిమెంట్ రాజకీయాలతోటి ఒక సానుభూతిని ఒక ఉద్విగ్నమైనటువంటి ఆ ప్రసంగాలు, ఉద్వేగపూరితమైన ప్రసంగాలు చేయడం ద్వారా ప్రజలని ఎమోషనల్గా తీసుకుపోయి వాళ్ళతోటి ఈరోజు పెద్ద ఎత్తున ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళను ఏం చేయాలో తెలంగాణ ప్రజలే ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇది వాస్తవం. 2009 నుంచి 2014 వరకు అది జరిగింది. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారు, నిరుద్యోగులను పొట్ట పెట్టుకున్నారు, ఆటో కార్మికులను పొట్ట పెట్టుకున్నారు, నేతలను పొట్టన పెట్టుకున్నారు, ప్రైవేటు ఉద్యోగులను పొట్టన పెట్టుకున్నారు, కార్మికులను, కర్షకులు అందరినీ కూడా పొట్టన పెట్టుకున్నారు. కొన్ని వేలాది మంది జీవితాల వాళ్ళ చనిపోయేలా వీళ్ళ వ్యవహార శైలి ఉంది. వాళ్ళపైనే శివరాజకీయాలు చేసుకుంటారు బతుకుతున్నటువంటి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం. ఇప్పుడు కూడా జూబ్లీస్ ఎన్నిక ఉంది కాబట్టి ఇది పెట్టినాడు. జూబ్లీస్ ఎన్నిక లేకపోతే పెట్టినోడా ఈ దుర్మార్గుడు? జూబ్లీస్ ఎన్నికల్లో గెలవడానికి గింత దిగజారాలా? ఒక ఎమ్మెల్యే సీటు కోసం గింత దిగజారాలా? ఇంత సంకలాకాలా? ఇదో బతుకు, నీదో కథ, విందు బతుక. ఇంటెలిజెన్స్ సర్వేలో 5% వెనుకబడ్డామంట. అంటే ఇంటెలిజెన్స్ సర్వేలో 5% వెనుకబడ్డామంటే కేకే సర్వే తప్పన్నట్టే కదా. అంటే కేకే సర్వే పెయిడ్ సర్వే అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తా ఉంది కదా. ఎంత దారుణంగా ఉందంటే అది దారుణంగా ఉంది. జూబ్లీస్లో ప్రజానాటిపై సీఎం ఆందోళన అంటూ చూస్తాను. ఏం ఆందోళన లేదు, అంతా ఉత్తదే కథ. కానీ ఏం నడుస్తుంది? వీళ్ళంతా ఫేక్ ప్రచారాలు చేసుకుంటా, దుర్మార్గమైన ప్రచారాలు చేసుకుంటా బతుకుతా ఉన్నారు తప్ప ఏమీ లేదు, ఉత్తదే కథ అది.